వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ట్రాన్స్కోలో వేకెంట్గా ఉన్న 250 వేకెన్సీని ఫిల్ చేయడానికి అఫీషియల్గా ట్రాన్స్కో నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టులకి 17,500 శాలరీ ఉంటుంది, మరికొన్ని పోస్టులకి 15,000 శాలరీ అనేది ఉంటుంది. ఆ శాలరీ డిఫరెన్స్ ఎందుకుంది, ఆ పోస్ట్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకున్న తర్వాత మనం ఎటువంటి ఎగ్జామినేషన్ రాయడం అవసరం లేదు, అలాగే ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్ సెలక్షన్ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మనకి సెలక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే డైరెక్ట్గా మీకు మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మీరు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మిమ్మల్ని డైరెక్ట్గా ఈ వేకెన్సీలో మిమ్మల్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది, అండ్ ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వవచ్చు. అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, డైలీ జాబ్ నోటిఫికేషన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ కూడా ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను అప్లోడ్ చేసిన విత్ ఇన్ సెకండ్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చూసి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక అప్లికేషన్ చేసుకొని జాబ్స్ అనేవి మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు, మీకు శాలరీ మీ అకౌంట్లో పడడానికి మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా, సీడ్ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఉంటేనే మీకు శాలరీ అనేది డైరెక్ట్ డీబీటీ స్కీమ్ ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ ద్వారా మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి పేమెంట్ అనేది, అంటే మీ యొక్క స్టైఫండ్ అనేది మీకు పడడం జరుగుతుంది. సో ఇది లింక్ అవ్వలేదనుకోండి, అప్పుడు మీకు శాలరీ అనేది రాదు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ కాలేదంటే మీ బ్యాంకుకి వెళ్ళి మీ ఆధార్ జిరాక్స్ ఇస్తే వాళ్ళు మీ యొక్క ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తారు. అండ్ మీ ఆధార్లో అలాగే మీ యొక్క బ్యాంకు ఏదైతే ఉందో దాంట్లో రెండిట్లో కూడా మీ పేరు అనేది 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి. ఎటువంటి తప్పులు ఉన్నా కూడా కరెక్షన్ చేసుకుని తర్వాత ఈ డీబీటీ అనేది చేసి పెట్టుకోండి. మీకు శాలరీ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి టోటల్గా 250 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చి 125 వేకెన్సీ ఉన్నాయి. దీనికి 17,500 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. అలాగే డిప్లొమా హోల్డర్స్కి 125 వేకెన్సీ ఉన్నాయి. దీనికి 15,000 రూపాయల స్టైఫండ్ అనేది ఉంటుంది. సో టోటల్గా 250 పోస్టులు ఉన్నాయి. మీకు ఒకవేళ 2 రకాల పోస్టులకి కూడా ఎలిజిబిలిటీ ఉందనుకోండి, మీ దగ్గర డిప్లొమా ఉంది అలాగే ఇంజనీరింగ్ కూడా ఉంది అనుకోండి, రెండింటికి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదో ఒక దానికి మీరు సెలెక్ట్ అవుతారు, దానికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక గ్రాడ్యుయేషన్లో మనకి త్రిబుల్ ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ అండ్ ఐటీలో ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళు గ్రాడ్యుయేట్ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక డిప్లొమాలో D3E, డిఈఈ, ఈసీఈ, మెకానికల్, సిఈ, సిఎస్సి ఈ 5 కోర్సుల్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ డిప్లొమా హోల్డర్ వేకెన్సీకి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఏంటి? గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ లేదా యూనివర్సిటీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని దగ్గర రికగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. ఇక టెక్నీషియన్, డిప్లొమా, అప్రెంటిస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి రెస్పెక్టివ్ ట్రేడ్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, సో మొదటగా మనం NATS, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్, ఇది చూడండి, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS అనేటువంటి వెబ్సైట్లో మొదటగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట. ఆ ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత
దాన్ని ప్రింట్ తీసుకోవాలి. అలాగే స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ సర్టిఫికేట్స్ అనేవి మనకి క్వాలిఫికేషన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండాలి. అలాగే ఏజ్ ప్రూఫ్ కోసం మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే 10th క్లాస్ మార్క్స్ కార్డ్‌ని వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌గా పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయ్యుంటే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ పాస్‌బుక్ ఏదైతే ఉందో ఓకేనా, దాన్ని ఫ్రంట్ పేజ్ అనేది జిరాక్స్ తెచ్చుకోవాలి. అండ్ అలాగే రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇవి మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇక ఇక్కడ మనకి ఏ విధంగా ఎగ్జామినేషన్ లేదు అని చెప్పారు, డైరెక్ట్ సెలెక్షన్ అన్నారు. మరి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అంటే మెరిట్ ఆధారంగా ఓకేనా, మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మెరిట్ ఆధారంగా ఒక పోస్ట్కి ఇద్దరిని ఓకేనా, ఒక పోస్ట్కి 1:2 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఓకేనా, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారు కదా, దానికి మీకు వీళ్ళు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మెయిల్ అనేది పంపిస్తారు. ఈ విధంగా మీరు సెలెక్ట్ అయ్యారు, సో ఇక్కడికి వచ్చి వాళ్ళు వెన్యూ చెప్తారు, అక్కడికి వచ్చి డేట్ కూడా అందులోనే ఉంటుంది, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి అని అక్కడికి పిలవడం జరుగుతుందన్నమాట. అయితే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ అలవెన్స్ కానీ డియర్నెస్ అలవెన్స్ కానీ వాళ్ళు పే చేయము అని మనకి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక ఏ విధంగా దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే మొదటగా నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పైన ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి, సో మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్, ఈమెయిల్ ఐడి, అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అంటే మొత్తం రిజిస్ట్రేషన్ అనేది మొత్తం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. అలాగే ఒక యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మనకు వస్తుందన్నమాట. దీన్ని యూజ్ చేసుకోవాలి. మళ్ళీ స్టెప్ 2 ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ 2 ఏంటి అంటే ఇప్పుడు మనము దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవాలి ట్రాన్స్కోకి. అది ఎలా అంటే అప్లై చేసుకున్నప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చింది కదా, ఎన్రోల్మెంట్ నెంబరు, ఆ నెంబర్ యూస్ చేసి లాగిన్ అయ్యి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ పైన క్లిక్ చేసి ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ పైన క్లిక్ చేసి మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత చూజ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ పైన క్లిక్ చేసి అక్కడ మనకి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అనేది మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేస్తే ఎక్కడ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి క్లిక్ అప్లై అగైన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో మనం అప్లై పైన క్లిక్ చేస్తే మనకి అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఈ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలి. అయితే మనకి శాలరీ అనేది గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 17,500 ఉంటుందని చెప్పాను కదా, అందులో 4,500 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, మిగిలింది ట్రాన్స్కో వాళ్ళు 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిప్లొమా హోల్డర్స్కి 4,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, 11,000 ట్రాన్స్కో నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క శాలరీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనకి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి విడుదల చేశారు. 250 అప్రెంటిస్ వేకెన్సీని ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అండ్ చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది, ఎక్కడ మనకి పోస్టింగ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది అని. సో ట్రాన్స్కో అంటే పవర్ని ట్రాన్స్మిషన్ చేసేటువంటి సంస్థ. అంటే విద్యుత్ శాఖలో 3 విభాగాలు ఉంటాయి, జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని. అంటే జనరేషన్ అంటే పవర్ని జనరేట్ చేసే చోటు, ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, లేదా శ్రీశైలం కానివ్వండి, ఇలాంటి చోట్ల పవర్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని జెన్కో అంటారు. ట్రాన్స్కో అంటే ఒక చోటు నుంచి పవర్ని ఇంకొక చోటుకి ట్రాన్స్మిట్ అనేది చేస్తారనమాట. ఓకేనా, జనరేటింగ్ స్టేషన్ నుంచి లోడ్ సెంటర్ అంటే ప్రజల వరకు కూడా వీళ్ళు ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్స్కోలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పెద్ద పెద్ద సబ్స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ ట్రాన్స్కోకి సంబంధించిన సబ్స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీకు జాయినింగ్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటగా అయితే మీరు రిపోర్టింగ్ అనేది ఈ ట్రాన్స్కో హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో హైదరాబాద్లో అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ అనేది ఇచ్చారు, వీటికి మెయిల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
మీరు డీటెయిల్స్ అనేవి కనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. దాని తర్వాత మనకి సర్టిఫికేట్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. అంటే జాబ్ ఈ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ జాబ్ అనేది ఇవ్వరు. సో ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని మీరు ఫ్యూచర్‌లో ఏవైనా ప్రైవేట్ జాబ్స్‌కి ఎక్స్‌పీరియన్స్ కింద అప్లై చేసుకోవడం, లేదా గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు ఎక్స్‌పీరియన్స్ అడిగినప్పుడు ఈ సర్టిఫికేట్‌ని పెట్టి మీరు వాటికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు. ఎవరైతే 2023, 24, 25 సంవత్సరంలో పాస్డ్ అవుట్స్ అయ్యుంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ 18+ అనేది ఉండాలి. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.